హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పూజ హడావిడిలో పడిపోయి నేను రెడీ అవ్వడం లేట్ అయిపోయింది. దేవుడి దగ్గర ప్రసాదాలు డెకరేషన్ అన్నీ చేసేసుకున్నాను కదా. సో నాకున్న టైంలో నేను ఎలా రెడీ అయ్యానో చూసేయండి. సో నేనైతే ఈ టొమాటో రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడగానే మా వ్లాగ్స్ చూసారు కదా, నేను ఎక్కడ కొన్నానో ఈ శారీని మీరు గెస్ట్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పూజ ఎలా జరిగింది, డెకరేషన్ ఎలా చేసామని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. సింపుల్ లుక్తో రెడీ అయిపోతున్నాను. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని కొంచెం ఫౌండేషన్ అప్లై చేసి దాని తర్వాత కాజల్, లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకున్నాను. అమ్మవారి అలంకరణతో పాటు మనం కూడా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నాదైతే అయిపోయింది, ఫైనల్ లుక్ వచ్చేస్తున్నాను. ఈ చివర్లో లిప్స్టిక్ వేయాలి కదా, లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను నేను. దాంతోపాటు కొంచెం మస్కారా కూడా అప్లై చేసేసాను, చూసేయండి. చివరిగా ఏంటంటే నేను నా హెయిర్ స్టైల్ అనమాట. ఎప్పుడు నన్ను ఇలా చూడలేదు కదా జడ వేసుకోవడం. నేను జడ వేసేసుకొని పూలు పెట్టేసుకున్నాను. ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. నేను నార్మల్గా ఎలా ఉన్నానో, ఈ హెయిర్ స్టైల్తో ఎలా ఉన్నానో చెప్పేయండి. ఫైనల్ లుక్ చూసేయండి ఎలా ఉందో. ఆ జడ, పూలు, గాజులు, చేతి నిండా బొట్టు, చూడండి ఎలా ఉన్నానో నేను. ఒక వింటేజ్ లుక్ వచ్చేసింది కదా. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. నాకు నేనే చాలా బాగా నచ్చాను. నెక్స్ట్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఈజీగా హ్యాండిల్ చేశాను అనమాట. ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు కూడా నాకు ఈజీ అయిపోయింది ఈ శారీతో. కొన్ని పట్టు శారీస్ అయితే మనం హ్యాండిల్ చేయలేం కదా. సో ఈ శారీ అయితే ఈజీ టు హ్యాండిల్ అనమాట. చూసారా నా ఇయర్ రింగ్స్ కూడా. ఇదేనా ఫైనల్ లుక్ అండి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.